అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో వైన్స్ షాపుల టెండర్‌లకు సంబంధించి అంటే మద్యం దుకాణాలకు టెండర్‌లకు సంబంధించి కొంచెం ముందుగానే ఈ టెండర్‌లు వేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇక మద్యం దుకాణాలకు ముందస్తు టెండర్‌లు 3 నెలల ముందుగానే దరఖాస్తు ప్రక్రియ, గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా టెండర్ల ఖరారు, నవంబర్ 30 వరకు గడువున్న ఆగస్టులోనే లాటరీ నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలకు 1,32,000 దరఖాస్తులు వచ్చాయి గతంలో. మరి ఈసారి ఇంకా ఈ దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక 2025, 27 అంటే 2 సంవత్సరాల కాలానికి మరి వైన్ షాపులని దక్కించుకునేందుకు టెండర్లు అయితే ప్రభుత్వం జారీ చేయాలని 3 నెలల ముందుగే ఈ టెండర్లలో లాటరీ వేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక ఆగస్టు 18వ తేదీ వరకు అంటే ఆగస్టు 4వ తేదీన ఈ ప్రక్రియను ప్రారంభించి ఆగస్టు 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. ఇక 2620 మద్యం దుకాణాలకు ఆగస్టు 21న లాటరీ ప్రక్రియ నిర్వహించారు గత సంవత్సరం. అయితే ఈసారి మద్యం దుకాణాలకు ముందస్తు టెండర్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం బయటికి రావడంతో కాంగ్రెస్ విమర్శలను అయితే ఎదుర్కొంటోంది. అప్రమత్తమైంది. 2023-25లో మద్యం టెండర్లను నాటి ప్రభుత్వం 4 నెలల ముందే ఎందుకు నిర్వహించిందని అధికార పార్టీ నేతలు గత పాలకులను ప్రశ్నిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరుణంలో హడావుడిగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించి లాటరీ నిర్వహించిందని ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపిస్తున్నారు. 2025-27లో మద్యం దుకాణాలు పెరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాలు చూస్తే రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రాంతాల్లో సంఖ్య పెరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్నగర్ మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్లుగా మారుస్తూ ప్రభుత్వం ఫిబ్రవరిలో గెజెట్ విడుదల చేసింది. ఇక స్టేషన్ గణపూర్, కేసముద్రం, ఎదులాపురం, అశ్వారావుపేట్, చేవెళ్ల, మొయినాబాద్, గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, దేవరకద్ర, మద్రూర్, పరకాల మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి. ఇక రూరల్ ఏరియా ప్రాంతాలను మున్సిపాలిటీగా గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో గతం కంటే మద్యం దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక 2023-25లో 2620 మద్యం దుకాణాలకు 132,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎక్సైజ్ శాఖకు యాన్యువల్ ఫీజుతో కలిపి 2,460 కోట్ల ఆదాయం అయితే సమకూరింది. 2019లో దరఖాస్తుల ద్వారా 975 కోట్ల ఆదాయం రాగా 2021లో 67,849 దరఖాస్తులు రావడంతో 1,357 కోట్ల మేర ఆదాయం అయితే ఇక్కడ చేకూరింది. ఇక 2023-25 ఎక్సైజ్ జిల్లా వారీగా మద్యం షాపుల మొత్తం సంఖ్య చూస్తే 2,620. ఇక్కడ ఏ జిల్లాలో ఎన్ని షాపులు ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. ఆదిలాబాద్లో 40, ఆసిఫాబాద్ 32, మంచిర్యాల 73, ఈ విధంగా హైదరాబాద్ 80, సికింద్రాబాద్ 99, జగిత్యాల 71, ఈ విధంగా ఏ జిల్లాకు ఎన్ని మద్యం షాపులు ఉన్నాయనేవి ఇక్కడ కనిపిస్తుంది లిస్టు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అర్బన్, రూరల్ అన్నీ కలిపి 2,600 పైగా మద్యం షాపులకి టెండర్లు పిలుస్తారు. దాదాపు ఈసారి 3,000 వరకు మద్యం షాపులకు టెండర్ పిలిచే అయితే అవకాశం అయితే ఉంది. ఇది అప్డేట్ రాగా అందిస్తాను. ఎలా టెండర్లు వేసుకోవాలి, ఎలా మీరు వైన్ షాప్ వచ్చే విధంగా ట్రై చేయాలనే అంశం మీద కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.